పాంచ్ న్యాయం చెప్పారు. ప్రతి కుటుంబానికి ₹1,00,000 మేము ఇస్తాం. అంబానీలకు అదానులకు ఇచ్చే బదులు ₹1,00,000 ఇస్తే వాళ్ళు ఖర్చు పెడితే మళ్ళీ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. అది నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పానండి. ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెడితే రెవెన్యూ వచ్చేది, గవర్నమెంట్కి వచ్చేది, అది ప్రొడక్టివిటీ అంటే మనం ఒకటి తయారు చేసి వచ్చింది కాదు, జస్ట్ అట్లా ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం. కృత్రిమంగా ఆర్టిఫిషియల్ అనమాట. అది ఎప్పటికీ నిలబడదు, టెంపరీ. అది ఎప్పటికీ నిలబడదు, అది టెంపరీ. ఎప్పుడు కూడా ఎకానమీ ముందుకు వెళ్ళాలి అంటే ఒక ప్రోడక్ట్, ఇప్పుడు చైనా ఈరోజు అంత ఫాస్ట్గా గ్రోత్ ఒకప్పుడు చూపించింది అంటే ఒక ప్రొడక్టివిటీ బేస్డ్ అంటే ఒక చేసి, ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఎందుకు అమెరికా గురించి మాట్లాడుకుంటాం, ఏం చేసింది అమెరికా, మీరు ఆలోచించండి. అన్ని రకాల బిజినెస్లు అనేది ప్రపంచవ్యాప్తంగా చేసింది. దాని కారణంగా అంటే ఒక మైక్రోసాఫ్ట్ ఎవరిది, అమెరికాదే. డెల్ ఎవరిది, అమెరికాదే. యాపిల్ ఫోన్ ఎవరిది, అమెరికాదే. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అన్ని ఫేస్బుక్లు, అమెజాన్లు ఇవన్నీ ఎవరి అమెరికా. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు మన ఇండియన్ కంపెనీస్ గ్లోబల్ కంపెనీస్ అవుతున్నాయి. సో ఎప్పుడు కూడా చూడండి, ఈ విధంగా ఫ్రీ అనేది పెట్టుకుంటే అది సస్టైన్ గ్రోత్ ఉండదు, టెంపరీగా ఉన్నా కూడా ఉండదు, ప్లస్ గవర్నమెంట్కి ఇన్కమ్ రాదండి. మీకు వన్ ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో ప్రపంచంలో అన్ని దేశాలు ఏం చేశాయంటే, ఇంక్లూడింగ్ అమెరికా, తర్వాత యూరప్, అందరికీ డబ్బులు పంచడం ఇచ్చింది. అంటే ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళకి కావాలి అని చెప్పేసి, ఇంక్లూడింగ్ అమెరికా అండి. మీరు చెప్పినట్టుగా దానికి రకాల పేర్లు పెట్టేసి ఫ్రీగా డబ్బులు ఇచ్చారు, అందరు అకౌంట్లో డబ్బులు వేసారు. కానీ కోవిడ్ తర్వాత ఏ దేశం ఫస్ట్ రికవరీ అయిందంటే మన ఇండియా ఇవ్వలేదంటే, మనం V-షేప్ రికవరీ చూసాం. ఓకే, మన ఇండియా ఇవ్వలేదు. మీరు చూడండి, మన ఇండియా చాలా మంది అడిగారు, ఆపోజిషన్ పార్టీ వాళ్ళు, ఏంటి మీరు ప్రపంచం అంతా ఇట్లా చేస్తుంటే మీరు ఏం చేయటం లేదన్నారు. అయితే మధ్యలో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి కంపెనీస్కి ఇది చేస్తామని, లేకపోతే కొన్ని రాయితీ లాంటివి, తర్వాత ఎవరికన్నా లోన్ కావాలి అంటే లోన్స్ ప్రొవైడ్ చేయడం SME కంపెనీస్కి, కొంచెం పెద్ద సైజు కంపెనీస్కి ఇటువంటి చేస్తామని చెప్పిందే కానీ ఫ్రీగా ఇవ్వడం అనేది లేదు. కానీ మనం వెనకబడలేదు కదా. చాలా స్ట్రాంగ్ బౌన్స్, V-షేప్ రికవరీ వచ్చి ఈరోజు కూడా మనం ఇంకా ముందుకు వెళ్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే మన ఇండియాలో మార్పులు, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా వ్యాపార పరంగా మనం ముందుకు వెళ్తున్నాము. ఒక దేశం ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ రాష్ట్రమైనా దేశమైనా ఏంటి అంటే మిగతా అవి ఇవి కాదండి. మనకి డబ్బులు ఇక్కడ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ అది ఫ్రీ అనేది కరెక్ట్ కాదండి. నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్ క్రిటిసైజ్ చేశారు, చంద్రబాబు నాయుడు మళ్ళీ ఫ్రీబీస్ కొత్తగా అనౌన్స్ చేయాల్సి వచ్చింది. అది కరెక్ట్ అండి, సస్టైన్ కావు. ఇప్పుడు మనకి అవి క్లియర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మోడలే తీసుకోండి. అక్కడ పరిస్థితి ఏంటి, ఇప్పుడు తెలంగాణలో ₹100 పెట్రోల్ ఉంటే అక్కడ ₹115 ఎంతో ఉంటుంది. సో అన్ని రేట్లు ఎక్కువ. గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? సో అందుకని ఏంటంటే ఏదైనా ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ కాదండి, ఏదైనా రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది, రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మీరు రియల్ ఎస్టేట్ అంత ఎక్స్పర్ట్ కాదు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని కాదు. బట్ ఓవరాల్గా రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు అంటే ఎకానమీ విధంగా ముందుకెళ్తున్నప్పుడు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ముందుకు వెళ్తాయి తప్ప రియల్ ఎస్టేట్ కూడా బాగానే ఉంటుంది. బట్ ఇంత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత? ఆల్రెడీ ఇప్పుడు మనం లాస్ట్ ఒక 6 monthsగా రియల్ ఎస్టేట్ మనం చూస్తున్నాం అనేది తగ్గింది కదా. తెలంగాణలో పర్టికులర్గా లాస్ట్ 6 to 8 monthsగా తగ్గింది. ఇంకొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుందండి. కొంచెం అమరావతి వైపు చాలా మంది ఇప్పుడు క్రేజ్, ఇప్పుడు హాట్ టాపిక్ అంటే ఇప్పుడు అమరావతి ఆల్రెడీ జరిగిపోయిందండి. అంటే అక్కడ బయింగ్ సెల్లింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. కొత్తగా అమరావతిలో బై చేయొచ్చా? నేను ఎక్స్పర్ట్ని కాదండి, నేను ఎక్స్పర్ట్ని కాదు. అటువంటి స్పెక్యులేషన్ అటువంటి వాటికి నేను